హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మరి ఈరోజు మనం అద్భుతమైన ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం అనేసి చెప్పాను కదా. మరి ఈరోజు ఆ ప్రోడక్ట్ కోసం మరి మనం ఎలా అప్లై చేయాలి, ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. మరి ఇన్స్టాగ్లో ఫేస్ ప్యాక్ కోసం అండ్ ఫేస్ వాష్ కోసం తెలుసుకుందాం. ఈ ఫేస్ వాష్ అనేది మనకి క్యారెట్ అండ్ నీమ్ సీడ్స్ ఉంటాయండి. ఇందులో చిన్న చిన్న బబుల్స్ అనేవి క్యారెట్ బబుల్స్ అండ్ నీమ్ సీడ్స్ బబుల్స్ ఉంటాయి. మనం ఈ క్యారెట్ అండ్ నీమ్ సీడ్స్ బబుల్స్ ఇలా జెల్ రూపంలో ఉంటుంది. ఫేస్ వాష్ అనమాట. ఇది ఇలా జెల్ రూపంలో ఉంటుంది. ఓకేనా. మరి ఈ జెల్ రూపంలో ఉండేదాన్ని మనం ఫేస్ పైన అప్లై చేసి ఫేస్ క్లీనప్ చేసుకోవాలి. ఈ ఫేస్ క్లీనప్ ఎందుకంటే ఫస్ట్గా మనం ఏదైనా ఫేస్ ప్యాక్ అప్లై చేసేవాళ్ళు ఫస్ట్ మనం ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఫేస్ క్లీన్ చేసుకుంటే ఫేస్ పైన ఉండే ట్యాన్ అండ్ మనం చేసుకునే మేకప్ పౌడర్ క్రీమ్ యూజ్ చేస్తాం కదా, అవన్నీ రిమూవ్ అవుతాయి. అవి రిమూవ్ అయిన తర్వాత మనం ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. అయితే ఫేస్ వాష్ ఎలా యూజ్ చేయాలి అంటే నార్మల్గా హ్యాండ్ పైన తీసుకొని ఫేస్కి అప్లై చేసుకొని ఒక 2 సెకండ్స్ అనేది మనం క్లీన్ చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత వాటర్తో 2 సెకండ్స్లో క్లీన్ చేసుకోవాలి. వాటర్ హ్యాండ్కి తడిపితే ఫోమింగ్ లా వస్తుంది. అలా ఫోమ్ లా వచ్చిన వెంటనే క్లీన్ చేసుకుందాం. ఇలా ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్గా ఇలా ఫేస్ని ఒత్తుకోవాలండి. రఫ్ చేయొద్దు, ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్ అండ్ పింపుల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా స్లోగా ఫేస్ అనేది చూసుకోవాలి. చాలా వరకు ఈ సమ్మర్లో ఫేస్ క్లీనప్ అనేది చాలా అవసరం. ఇలా చేసిన తర్వాత మనం ఇన్స్టంట్లో ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది అండ్ సాఫ్ట్గా ఉంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. నేను డైలీ 2 టైమ్స్ అయితే ఫేస్ వాష్ చేసుకుంటాను. వీక్లీ 1 టైం అనేది ఫేస్ ప్యాక్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు మనం యూజ్ చేసేది ఇన్స్టాగ్లో ఫేస్ ప్యాక్. ఇది ఇన్స్టాగ్లో ఫేస్ ప్యాక్లో బాబెర్రీ ఉంటుంది. ఇది మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇగో ఇలా ఉంటుంది అన్నమాట. చాలా వరకు హ్యాండ్తో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం బ్రష్తో అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకోవచ్చు. వీలైనంత వరకు నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే నేను నెక్కి ఎందుకు అప్లై చేయట్లేదంటే నేను నెక్ని క్లీన్ చేయలేదండి ఫేస్ వాష్తో, అందుకని అప్లై చేయలేదు. మీకు వీలైతే నెక్కి అప్లై చేసుకోండి. మొత్తం అప్లై చేస్తాను. ఇలా అప్లై చేసిన తర్వాత మినిమం ఒక 15 to 20 మినిట్స్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇది కొంచెం డ్రై అయిన తర్వాత వాటర్ అనేది కూల్గా ఉండాలి. మనం ఐస్ క్యూబ్స్ అనేది యూజ్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ అనేది వస్తుందండి. అయితే ఇది ఒక 15 మినిట్స్ తర్వాత ఇది డ్రై అవుతుంది. డ్రై అయిన తర్వాత మనం కూల్ వాటర్తో వాష్ చేసుకుందాం. అయితే మరి ఈ ఫేస్ ప్యాక్ ఎప్పుడు అప్లై చేయాలి? ప్రతి వారానికి ఒక్కసారి అండి, 7 డేస్కి ఒక్కసారి, మంత్కి 4 టైమ్స్ అనేది ఇలా అప్లై చేసుకుంటే, అది కూడా ఈవినింగ్ 6 to 7 ఆ టైంలో అనేది అప్లై చేసుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్కి ఫేస్ అనేది గ్లో వస్తుంది. దీని పేరే ఇన్స్టాంట్ గ్లో ఫేస్ ప్యాక్ అనమాట. మనకి ఇన్స్టాంట్గా గ్లో అనేది రావడానికి ఇది యూజ్ అవుతుంది. మనం ఇది యూజ్ చేసిన తర్వాత మినిమం ఒక మార్నింగ్ వరకు కూడా ఫేస్కి సోప్ అనేది యూజ్ చేయొద్దు. ఫేస్కి సోప్ అనేది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ డ్రైగా అండ్ హార్డ్గా తయారవుతుంది. మన ఫేస్ స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటేనే ఫేస్ అనేది గ్లో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇది డ్రై అయినంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి బాగా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నార్మల్ కూల్ వాటర్తో ఫేస్ అనేది వాష్ చేసుకుందాం. ఓకేనా.
ఓకే, ఇప్పుడు ఇలా స్లోగా అత్తుకోవాలి ఫేస్ని. చూసారా, మరి ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు ఇది అయిన తర్వాత వీలైనంత వరకు అందరికీ కూడా ఐస్ పిక్స్ ఉంటే ఫేస్ పైన అప్లై చేసి ఇలా వీక్లీ 1 టైం చేయడం వలన మన ఫేస్ అనేది చాలా గ్లో వస్తుంది. అది కూడా జస్ట్ 2 ప్రోడక్ట్స్తో, ఒకటి ఫేస్ వాష్ అండ్ ఇన్స్టాగ్లో ఫేస్ ప్యాక్ అనమాట. వీటి ఎంఆర్పి నుంచి రెండు కూడా 170 ఉంటుంది. మనకి డిస్ట్రిబ్యూటర్గా వెస్టేజ్లో డిస్ట్రిబ్యూటర్గా ఐడి తీసుకునే వాళ్ళకి మాత్రం ఒకటి ఫేస్ వాష్ 146 రూపీస్కే వస్తుందండి. అంటే మినిమం 300లో మనకి ఫేస్ అనేది గ్లో వస్తుంది. అది ఈ ఫేస్ ప్యాక్ ఫేస్ వాష్ మినిమం 2 months అనేది వస్తుంది. మరి మనం ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళి మన ఫేస్ని క్లీనప్ చేసుకోవాలనుకున్నా మనకి చాలా అమౌంట్ అనేది అక్కడ ఖర్చు అవుతుంది. దాంతోపాటు టైం కూడా వేస్ట్ అవుతుంది. మరి అటువంటిది మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా ఫేస్ గ్లో అనేది రావాలి అంటే మరి వెస్టేజ్ ప్రోడక్ట్స్ అనేది న్యాచురల్గా ఉంటాయండి. ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది రాదు. అయితే ఈ ప్రోడక్ట్ ఎవరు యూజ్ చేయాలి అనేసి అనుకుంటున్నారా? అటువంటి ప్రాబ్లం ఏం లేదండి. జెంట్స్ లేడీస్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. 15 years అబవ్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఓకేనా? మరి ఈ వీడియో మీకు ఎవరైతే షేర్ చేస్తారో వాళ్ళకి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మీకు వీడియో ఎవరు షేర్ చేస్తారో వాళ్ళకి కనుక్కోండి. లేదు మేడం ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద నా నెంబర్ వస్తుంది, నాకు కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్.